సోషల్ మీడియాలో రోజా గారికి సంబంధించి పారిశుద్ధ్య కార్మికులు సెల్ఫీ తీసుకోవడానికి వస్తే ఆమె హావభావాలు ఏ విధంగా ఇచ్చిందో ఒక వీడియో ఈరోజు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉన్న పరిస్థితి. ఈ వీడియో మీరు కూడా చూసే ఉంటారు కదా, అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఏమండి, రోజా అనే వ్యక్తి జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా వచ్చింది. నిజంగా రాజకీయాల్లోకి వస్తే అలాగ మాట్లాడదు. ఎందుకంటే రాజకీయాల గురించి తెలిసిన వాళ్ళు, స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన వాళ్ళు రాజకీయంలోకి వస్తే, ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆమెను మహిళా అధ్యక్షురాలు చేస్తే మన మహిళా అధ్యక్షురాలు చేసిన మన పార్టీనే వ్యతిరేకించి మన ద్వారా ఆమె ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందింది. అంతకుముందు అసలు ఆమె రోజా అంటే ఒక సినిమా యాక్టర్గానే తెలుసు, కానీ మామూలుగా ఈ విషయంలో అసలు ఆమె అంటే కూడా ఎవరికి తెలియదు. అట్లాంటి ఆమెకి సమస్యల గురించి ఎలా తెలుస్తుందండి, మనుషుల గురించి ఒక అభిమానికి. ఎందుకంటే అదే తమిళనాడు మరి ఆమె అయినప్పుడు కూడా రజనీకాంత్ గారు మన ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కూడా అట్లాంటి రజనీకాంత్ గారినే మరి చంద్రబాబు నాయుడు గారిని పొగిడాడని ఆయన విమర్శించింది. అటువంటి వ్యక్తి, ఎందుకంటే ఒక సినీ రంగంలో రజనీకాంత్ గారు అంటే మరి ఎంత మంచి వ్యక్తో ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటేనే చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవడం చూసి విమర్శించింది. ఆ రోజాకి అసలు ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ అనేది తెలుసా? ఎందుకంటే ఒక పార్టీలో ఒక క్రమశిక్షణగా పార్టీ పదవులు స్థానికంగా ఇప్పుడు ఎంపీపీ కానీ సర్పంచ్ కానీ అనేక విధాలుగా ఇట్లా ఉన్నవాళ్ళు అయితే వాస్తవంగా వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి పార్టీ విధానాల గురించి తెలుస్తుంది. నిజంగా మరి రోజాని గురించి అసలు మాట్లాడితే మన మహిళలకే పరుగు బాధ్యత. ఆమె మహిళా అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా నేను కూడా కార్యదర్శిగా పనిచేశాను. మరి అటువంటి ఆమెకి అసలు మనుషుల్ని పలకరించడం కూడా తెలియదు. ఏదంటే అహంభావం. ఆ రోజు మన పార్టీని వదిలేసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి మరి కొన్ని కోట్లాది రూపాయలు, మరి ఆ రోజు కొన్ని కోట్లాది రూపాయలు ఆమె పర్యాటక శాఖలో ఉండి కొన్ని కోట్ల రూపాయలు దోసుకోవడం, వాళ్ళకి దాచుకోవడం తప్ప వాళ్ళకి ప్రజాస్వామ్య విలువల గురించి తెలియదు. ఎందుకంటే ఎప్పుడైనా తను గౌరవించడానికి వచ్చిన వ్యక్తుల్ని అట్లా మాట్లాడిందంటే ఆమెకు ప్రజాస్వామ్యంలో ఏ రకంగా విలువ ఉంటుందో అనేది కూడా అందరూ అర్థం చేసుకోండి. అదే మనకు సామాన్య పడ్డ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూసి కానీ ఎవరైనా మన మంత్రులు నిన్నగాక మొన్న ఇప్పుడు సవితా గారు కూడా చెప్తున్నా, అట్లా మంత్రులు కూడా ఏదైనా యాక్సిడెంట్ అయితే అట్లా పక్కనే ఉండి ఆమె చేయడం కూడా జరిగింది. అది తెలుగుదేశం పార్టీలో ఉండే గొప్పతనం. ఆమెకి ఎట్లా తెలుసండి, తెలుగుదేశం పార్టీ మాకు ఒక మంత్రి పదవి ఇచ్చి, అదే ఒక మహిళా అధ్యక్షురాలు ఇచ్చి మనం అంత గౌరవిస్తే ఆమె మనకి చేసింది ఎన్నిపోటు రాజకీయం. ఇవాళ ఈరోజు వచ్చిందేమో మళ్ళీ ప్రజాస్వామ్యంలోకి, ఇన్ని రోజులకు కనపడదేమో. మరి మళ్ళీ గుడికి పోతే మరి మొహం చూపించలేక ఏమైనా మాట్లాడాలంటే మళ్ళీ మీడియా దగ్గరికి మాట్లాడాలి కదా. అదే అంతకుముందు అయితే బాబు గారిని తిట్టడం, ఎవరో ఒకళ్ళు మన లోకేష్ బాబుని తిట్టడం, అట్లాంటి పనులు చేసేది కదా. ఇవాళ మరి ఇట్లా మీ మీడియా వాళ్ళు కూడా ఎట్లా ఏందని సమాధానం చెబుతారుగా, అందుకని వాళ్ళని ఎట్లా తోయటం అనేది కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 30 రోజులు దాటుతూ ఉన్న పరిస్థితి ఎలా అనిపించిందండి? 30 రోజుల పాలనలో ఎలాంటి మార్పులు తీసుకున్నారు, ఎలాంటి మార్పు తీసుకొచ్చారు? అసలు మన గ్రామీణ ప్రాంతం అండి మాది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇసుక గురించి ఎంత ఇబ్బంది పడ్డారండి. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వలన ఎక్కడున్నా కూడా స్టాక్ పాయింట్లలో అసలు వేలాదిగా ఇసుక లారీలు ఎంతమంది మంచిగా ఇట్లా దోలుకొని ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు కూడా ఒక రకం కాదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులలో కూడా ఆ రోజు రాజధాని కానీ ఇసుక కానీ పని దొరక్క కూడా ఈ రాజధాని ప్రాంతంలో మరి అలా గవర్నమెంట్ వచ్చింది అనేసరికి, జగన్మోహన్ రెడ్డి పోయిందనేసరికి రైతులు కానీ ఎక్కడైనా సరే వాళ్ళ పొలాలకి రేట్లు రావటం కానీ అసలు రాజధాని ప్రాంతం కానీ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడున్న కేసులు కదండి, మమ్మల్ని కూడా ఎన్నో కేసులు పెట్టారు. అట్లాంటి కేసులు గురించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి పని అనేది ఏంటండి, మొత్తం నెల రోజులలో కూడా ఫస్ట్ అసలు ఆ రోజు పెన్షన్లు ఇవ్వటం అనేది నిజంగా చారిత్రాత్మకమైన విషయం. పెన్షన్లు ఏంది, ఫస్ట్ తారీఖు ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇవ్వటం కానివ్వండి. ఇంత ఆర్థిక పరిస్థితులలో కూడా మరి ఇటువంటి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మనం చూస్తామో నిజంగా అనుకున్నాం, కానీ ఆ కళ నిజమైంది. ఈ ఒక్క నెల రోజులకే ఇంత మంచి పనులు చేశారంటే ఇంకా 5 సంవత్సరాలు ఉంది. మరి నిజంగా ఇట్లా పార్టీ ఆఫీస్కి కూడా మంత్రులు రావాలి, పార్టీ వాళ్ళందరినీ అదే అందరినీ పట్టించుకోవాలని చెప్పడం కూడా చాలా సంతోషం. అలాంటి కార్యకర్తలుగా మేమందరం కూడా చాలా సంతోషం, జనమందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. లోకేష్ గారు కూడా ప్రజా దర్బార్ అంటూ
ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ శనివారం చంద్రబాబు నాయుడు గారు ఈ 31వ తారీఖు వరకు కూడా మంత్రులందరూ కూడా రోజుకొకరు చొప్పున ప్రజలందరికీ, కార్యకర్తలకి, సామాన్య ప్రజలకి పార్టీ ఆఫీసులు అందుబాటులో ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే అంతకుముందు గవర్నమెంట్లో మన కార్యకర్తలను విస్మరించారనే దాని మీద కార్యకర్తలందరూ 5 ఏళ్లలో కూడా అంత కష్టపడి కేసులు పెట్టించుకున్నారు. గవర్నమెంట్ లేకపోయినా ఎవరు భయపడలేదు. పార్టీలో తిరిగే వాళ్ళని రక్షించాలి, మరి వాళ్ళ ఇదే తీరాలి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు కానీ, ఇప్పుడు లోకేష్ మీరు చెప్పారు, అడిగారు, లోకేష్ నిజంగా చాలా, లోకేష్ బాబు గారిని అసలు ఎన్ని మాటలు అన్నారు. ఆయన యువగళం నుంచే మన విజయం మొదలైంది. ఆ రోజు ఫస్ట్ మన ఎమ్మెల్సీలతోనే మన విజయం అనేది మొదలైంది. అలాగే లోకేష్ బాబు గారు ప్రజా దర్బార్ కూడా చూసి మళ్ళీ మిగతా ఎమ్మెల్యేలు కూడా అందరూ స్టార్ట్ చేశారు మన ఈ నియోజకవర్గాలలో. ఇప్పుడు ప్రజలతో కలవటం, రోజు ప్రోగ్రాం లాగా పెట్టుకోవటం, అదే మార్పు చాలా వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు మరి బాబు గారు కూడా చెప్తున్నారు కదా, బాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అందరికీ మొన్న కూడా మన మంగళగిరిలో అదే ఇక్కడ అతనికి ఇల్లు ఏర్పాటు చేయటం అనేది కూడా చాలామంది చూశారు. చాలా సంతోషంగా ఉంది. అసలు ఏది ఒక పని అనేది చాలా బాధ్యతాయుతంగా చేస్తున్నారు. చాలా బాగుందండి. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ.